హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. రైల్వేలో మరో 798 కానిస్టేబుల్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రైల్వేలో 798 కానిస్టేబుల్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం జరిగింది. సో భారతీయ రైల్వే వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్, అలాగే రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ ఆర్పీసీఎఫ్ కానిస్టేబుల్ యాన్సిలరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు చూసినట్టయితే 798 ఖాళీలు అనేది ఉన్నాయి. ఇక ఆర్పీఎఫ్లో 539, ఆర్పీఎస్ఎఫ్లో 259 పోస్టులుగా ఇవ్వడం జరిగింది. ఇందులో విభాగాల వారీగా, ట్రేడ్ల వారీగా మనకు ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ వాటర్ క్యారియర్కి వచ్చేసి 452, సపాయి వాళ్ళ 199, వాషర్మాన్ 49, బార్బర్ 49, మాలి 7, గ్రేడ్ 3 టైలర్ 20, కాంబ్లర్ 22 ఉద్యోగాల కోసం మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మనకు క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10వ తరగతి గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రికులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై అయినా చేసుకోవచ్చు. ఇక వయస్సు మనం చూసినట్టయితే 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక మనకు ఫిజికల్ మెజర్మెంట్స్ మనం చూసినట్టయితే పురుషులకు ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండాలి, అలాగే మహిళలకు 157 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పురుషులకు 160 సెంటీమీటర్లు, మహిళలకు 152 సెంటీమీటర్ల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక చెస్ట్ మనం చూసినట్టయితే పురుషులకు 80 సెంటీమీటర్ల నుంచి 85 సెంటీమీటర్ల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 76.2 సెంటీమీటర్ల నుంచి 81.2 సెంటీమీటర్ వరకు వ్యాకోశం అనేది ఉండాలి. ఇక పే స్కేల్ మనం చూసినట్టయితే ఆర్పీఎఫ్ పోస్టులకు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు మనకు శాలరీ ఉంటాయి. ఇక ఆర్పీఎస్ఎఫ్ పోస్టులకు 21,700 నుంచి 69,100 వరకు మనకు 7th CPC పే స్కేల్ ప్రకారం మనకు ఈ పేమెంట్ అనేది మనకు శాలరీస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు పరీక్ష ఫీజు మనం అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్టయితే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటాయి. ఇక ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీస్కి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి 250 రూపాయలు ఉంటుంది. ఈ పరీక్ష ఫీజు అనేది మనము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్ రాసిన వాళ్ళకి ఓబీసీ అభ్యర్థులకు 400 రూపాయలు, మిగతా అభ్యర్థులకి 250 రూపాయలు అనేది రిఫండ్ అనేది చేస్తారు. ఇక మనకి ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పీఈటీ, అలాగే పిఎంటీ ఈ 3 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తుది ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. ఇక రాత పరీక్ష అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది CBTs అనేది నిర్వహిస్తారు. ఇది మనకు 2019 ఫిబ్రవరి మార్చ్ నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు మనకు ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఈ పరీక్షలో 60 ప్రశ్నలు ఇస్తారు, 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి జనరల్ అవేర్నెస్ 20 మార్కులు, ఆర్థమెటిక్ 20 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 మార్కుల నుంచి మనకు ఈ ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. ఇక మనకి ఈ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది 1/3. మనం 3 క్వశ్చన్లు రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే మనకు ఒక మార్క్ అనేది తగ్గించడం జరుగుతుంది. ఇక మనకి CBTలో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకి పీఈటీ అలాగే పిఎంటీలను నిర్వహిస్తారు. అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులను నిర్వహిస్తారు. ఇక మనకు ఈ CBT అనేది మనకు ప్రాంతీయ భాషలో, తెలుగు భాషలో కూడా మనకు ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఈ పోస్టులకు ఎప్పటి నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే జనవరి 1వ తారీఖు నుంచి మనము ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసినట్టయితే జనవరి 30వ తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దాని నుంచి మీరు ఒకసారి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అలాగే మీ యొక్క ఈ ఆన్లైన్ అప్లికేషన్ మనకు జనవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి నుంచి అనేది మీరు అప్లై అయినా చేసుకోవచ్చు. జనవరి 1వ తారీఖు వరకు మళ్ళీ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అనేది పెడతాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.